Go to your sister room yes. to bring jasmine flowers. జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను ఒక రెస్టారెంట్ నడిపేట ఉన్నాను, చార్కోల్ బార్బిక్యూ అని. సో అక్కడ ఫ్రెండ్స్ మన మూవీ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ రావడం, సో అట్లా సాయిధరం తేజ్ కానీ వైవార్ష కానీ వీళ్ళందరూ రావడం. సో వైవార్ష బాగా క్లోజ్ అయ్యి నడు అన్న షార్ట్ ఫిలిం చేద్దాము అది అంటే ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్న బ్రహ్మానందం గారిని డైరెక్ట్ ఆయన తోటి యాక్ట్ చేయడం అనేది అది మహా అదృష్టం మా అందరికి. అది ఇచ్చిన అవకాశం తరుణ్ భాస్కర్ గారికి ఫస్ట్, ఆయన నా మెంటర్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఒక్కసారి తరుణ్ భాస్కర్ అండర్ లో డైరెక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా తరుణ్ అన్న ఎవరిని వదలలేదు అండ్ అందరు జమ్లానే ఉన్నారు. When you speak proper English, I will speak. When you speak butler English, I will also speak butler English. నీ కామెడీ కావాలా, బూతులు కావాలా, సీరియస్ కావాలా, ఏదో ఒకటి ఊరుకో. పైసలు ఇస్తున్నావు కదా అని ఇష్టం అంటే అప్పుడే విష్ణు యూ పెయిడ్ నో అని. యూ పెయిడ్ అంటే సర్లే డబ్బులు తీసుకున్నందుకు ఇంత నరకం చూపిస్తారు ఏంద్రా, బాడీకి కంఫర్ట్ లేదు. సో మాకు అప్పుడు ధైర్యం చెప్తుంది, శివన్ గారు మీరు ఏం చెప్పినా వాళ్ళు ఎడిట్ లో తీస్తారండి, కంగారు పడుతుంది, మీరు చెప్పండి. కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త కథలు విన్నప్పుడు, కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అది చెయ్యాలి, అది చేస్తే నా కెరియర్ నెక్స్ట్ ఒక సినిమా కొడితే 4 సినిమాలు వస్తాయి అనే కాన్సన్ట్రేషన్ లో ఆ సినిమా కొడతా. Hello, hi and welcome to TNI. This is Shreya Veronica and today we are here with actor Jeevan Naidu. Hello sir, how are you? Fine అండి, మీరు ఎలా ఉన్నారు? Good sir. Sir, me movies that the roles that we watched you in has always created an impact. Yes. So I just wanted to know మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను ఒక రెస్టారెంట్ నడిపేట ఉన్నాను, చార్కోల్ బార్బిక్యూ అని. సో అక్కడ ఫ్రెండ్స్ మన మూవీ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ రావడం, సో అట్లా సాయిధరం తేజ్ కానీ వైవార్ష కానీ వీళ్ళందరూ రావడం. సో వైవార్ష బాగా క్లోజ్ అయ్యి నడు అన్న షార్ట్ ఫిలిం చేద్దాము అది అంటే ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను నేను, సాయిధరం తేజ్ గారు, వైవార్ష గారు. సో దాని తర్వాత వీడియో బయటకు రావడం, ఒక 4 షార్ట్ ఫిల్మ్ చేయడం, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ కారణం నా 10th క్లాస్ ఫ్రెండ్ భరత్ అని. ఆయన నేను నాగార్జున స్కూల్లో చదువుకునేటోళ్ళం చందనగర్. సో ఆయన తరుణ్ భాస్కర్ ఇంజనీరింగ్ క్లాస్మేట్. ఆయన టార్చర్ పెట్టడం, అట్లా గట్టిగా ఫోన్లో అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే టైంలో వాడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు ఇండస్ట్రీలో అని అంటే ఆయన తరుణ్ భాస్కర్ గారికి చెప్పి ఒక చిన్న ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్లో సక్సెస్ అయ్యాము. సో అట్లా ఈ నగరానికి ఏమైంది స్టార్ట్ అయింది, అది నా లైఫ్ జర్నలిస్ట్. అట్లా మెల్లగా ఇంకా. So you were always interested into movies or was this a surprise for you? No, actually I have interest to come to the industry, but proper channels కోసం చూసేటోని ఎప్పుడు. అండ్ బ్యాక్ ఎండ్ కూడా మనీ సపోర్ట్ ఒకటి అంతా మేనేజ్ చేసుకోవాలి, అదంతా ప్లానింగ్ లేకుండా దిగితే రోడ్ల పైన ఇబ్బంది పడతామని చెప్పి ఫోకస్ ఆన్ ద కెరియర్ ఫస్ట్. కెరియర్ అంతా బాగుంది అనే టైంలో స్టార్ట్ అయ్యింది. So sir, food nunchi me journey to movies, it's incredible obviously. So working with Tarun Bhaskar, actors like Brahmanandam, how was it sir, your experience? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్న బ్రహ్మానందం గారిని డైరెక్ట్ ఆయన తోటి యాక్ట్ చేయడం అనేది అది మహా అదృష్టం మా అందరికి. అండ్ అది ఇచ్చిన అవకాశం తరుణ్ భాస్కర్ గారికి ఫస్ట్, ఆయన నా మెంటర్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఒక్కసారి తరుణ్ భాస్కర్ అండర్ లో డైరెక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా తరుణ్ అన్న ఎవరిని వదలలేదు అండ్ అందరు జమ్లానే ఉన్నారు.
అండ్ మీరు కూడా చూడొచ్చు. ఆయన సృష్టించిన ఆయన సామ్రాజ్యంలో అందరు పెద్దలే. అది ఇప్పుడు మేమందరం అవుతున్నాం. ఓకే సార్, కీడాకోలాలో యువర్ రోల్ ఇస్ వెరీ వర్సటైల్ and it created an impact, you know, even today those memes and everything, we really talk about it. So what created an impact in your life, our roles, and any best moments in the film that you like? బెస్ట్ మూమెంట్స్ అంటే అండి ఎట్లా చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఏమో మళ్ళీ మీరు నవ్వుతారు. అది యాక్చువల్గా సినిమాలో చాలా సీన్లు నేను రియల్ లైఫ్ లో జరుగుతున్నాయే పెట్టేశారు తరుణ్ గారు. తరుణ్ భాస్కర్ ఎప్పుడు రియాలిటీనే చూపిద్దామని ట్రై చేస్తుంటారు. అండ్ హీ షోడ్ మీ ఎవ్రీథింగ్. యోగాసనం చేస్తూ ఉంటాను నేను. పక్కన విష్ణు అంటాడు, అన్న ఈ బొమ్మ క్లాత్ డైలీ ఫాట్ మన రూమ్ ఫాట్. నాకు పప్పు తిన్నాను అంటే పిత్తులు వస్తూనే ఉంటాయి నాకు. సో నాకు అది మా తాతయ్య గారు ఉండేటోళ్ళు. మా తాతయ్య అయితే 100 మంది ఫంక్షన్లో ఉన్నప్పుడు కూడా అవి వస్తే వదిలేస్తాడు. తాతయ్య అంటే ఊరుకో అంటాడు. అదేందో నాకు అర్థం కాదు. సో నాకు అదే కల్చర్ నాకు వచ్చినట్టుంది, నాకు తెలియదు. నేను అట్లా భయపడేటోడు కాదు. ఇప్పుడైతే ఏం రావులే కానీ ఇప్పుడు ఫుల్ డైట్లో ఉన్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో ఆ సీన్ చాలా హ్యాపీ అనిపించింది. That's really nice. So inni funny moments undanga, like you know, the best moment edunde apart from this scene, chala scenes unnai where you speak in English, you communicate in English, right? Yeah, actually that made the movie more funny actually. Avunandi, because I know English. When you speak proper English, I will speak. When you speak butler English, I will also speak butler English. Okay. So how much I know, I will talk. Otherwise, ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడమన్నారు అంటే ఇప్పుడు మీరు ఒక పదం ఇచ్చారు, దాన్ని కన్వర్ట్ చేయాలంటే నాకు సెకండ్స్ మ్యాటర్ నాకు కన్వర్ట్ చేయడానికి. సో అదే సినిమాలో అన్నారు, న్యాచురల్గా చేయాలి జీవన్, డోంట్ యాక్ట్. తరుణ్ గారి పాయింట్ ఎప్పుడు ఒకటే ఉంటుందండి, న్యాచురల్గా చెయ్యి, డోంట్ యాక్ట్ అని. అదే అనిల్ రావుపూడి గారు కూడా అదే అన్నారు. భగవంత్ కేసరి చేసినప్పుడు, జీవన్ నువ్వు నాకు యాక్టింగ్ వద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలా చెయ్యి, ఎందుకు అది ఇది అన్న. రైట్, మాక్సిమం చాలా మంది డైరెక్టర్స్ న్యాచురల్ గా చేయరా జీవన్ అంటారు. సో అది నాకు బాగా బలమైంది. నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా నేను ఫస్ట్ మాట్లాడడానికి కన్వే చేస్తాను, ఫస్ట్ మీ అందరిని అర్థం చేసుకుంటాను. మీ అందరిని అర్థం చేసుకున్న తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ తోటి నా బాడీ లాంగ్వేజ్ కనెక్ట్ అయితే అప్పుడు నేను ఫ్రీ అయిపోతా బాడీ. లేదు మీరు కొంచెము ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అంటే నేను కూడా ఇంట్రోవర్ట్ లానే బిస్కెట్ లానే ఉంటుంది ఇంటర్వ్యూ. మీకు ఒక కామెడీ రాదు, ఒక నవ్వు రాదు, ఏం రాదు. సో దానికి మనం ఏం చేయలేము. మీరు ఎప్పుడన్నా చూడండి, మీరు ఎంత ఫ్రీగా ఉంటే నేను అంత ఫ్రీగా ఉంటాను. మీరు సీరియస్గా ఉంటే నేను కూడా సీరియస్గానే ఉంటాను. నాకు సీరియస్గా ఉంటే నా మూడ్ అంతా పోతుంది, చిరాకు వచ్చి వెళ్ళిపోతాను. I hate seriousness. So what is your daily routine look like, sir? అంటే డైలీ రొటీన్ లుక్ లైక్ అంటే ఏం చేస్తారు అపార్ట్ ఫ్రమ్ షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్? ఇంగ్లీష్ లో చెప్పారు, నాకు అర్థమైంది కానీ మళ్ళీ మీరు తెలుగులో కలవ. అపార్ట్ ఫ్రమ్ షూట్స్ పొద్దున్నే లేచి మంచిగా తింటానండి. మంచిగా తిని జిమ్కి వెళ్తా. జిమ్లో ఒక 4-5 గంటలు ఉంటా. 2 hours ఫ్రెండ్షిప్స్, అందరితోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటా. అందరిని డిస్టర్బ్ చేసిన తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఐఎమ్ హ్యాపీ. అబ్బా ఎవ్వడు లేడరా అబ్బాయి, అందరు వెళ్ళిపోయారు, మనమే చేసుకుంటున్నాం అని ఫుల్ కొడతా జిమ్. వచ్చిన తర్వాత ఏదన్నా ఫిష్ కానీ ఏదైనా వండించుకుంటా, లేకపోతే నేనే వండుతా. నేను వండితే నాకు ఆ రోజు మూడ్ బాగాలేనట్టు. సో నాకు మూడ్ బ్యాడ్ ఉన్నప్పుడు నేనే వండుకుంటా. అది విషయమైనా కానీ తింటా, కానీ తప్పదు. సో మళ్ళీ పడుకుంటా 1-2 hours. సాయంత్రం ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తా. మెయిన్ నాకు ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఎంజాయ్ చేయడం, లేకపోతే ఇంట్లో ఉంటా ప్రశాంతంగా టీవీ చూస్తా. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎలాంటివి చూస్తారు సార్? మీరు మూవీస్ ఉన్నారు అంటే వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే చెప్తే నవ్వుతారేమో. నెట్ఫ్లిక్స్
ఇది చూస్తా మేడం. ఇంగ్లీష్ సినిమాలు అవన్నీ పక్కన చూస్తా హిందీయా తెలుగు ఉందా అని. సో తెలుగు ఉందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు చూసి వాళ్ళు మాట్లాడేదంతా తెలుగులో ఉంటే అది అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ లో మాట్లాడతారు కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది, అంత స్పీడ్ మనం క్యాచ్ చేయలేము. సో మాక్సిమం నెట్ఫ్లిక్స్ యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఏదైనా వెబ్ సిరీస్ దట్ యు లైక్ సార్? యా, వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ అని ఒకటి ఉంది మేడం. ఐ లవ్ దట్ వన్. అండ్ స్కామ్ 1992 హర్షద్ మెహతా అదొకటి. అండ్ రీసెంట్ గా ఇది వచ్చింది మేడం, అదే బాండ్స్ అన్ని స్కామ్ 1993 స్కామ్ ఏదో అదొకటి, మహారాణి ఒకటి వచ్చింది. ఐ లవ్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్. స్కామ్స్ ఎక్కువ ఇష్టం నాకు. సో అది ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది నాకు తెలియాలి, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. హర్షద్ మెహతా అది షేర్ మార్కెట్ అయితే 1 day లో ఖతం చేశారు, ఆల్మోస్ట్ 10 episodes. అది మధ్యాహ్నం కూర్చున్నా ఒక ఆల్మోస్ట్ ఒక 2 పాప్కార్న్ బకెట్స్ పెట్టుకున్నా, పల్లీలు వేపించి పెట్టుకున్నా, జీడిపప్పు పెట్టుకున్నా, వాటర్ పెట్టుకున్నా, మంచిగా తింటూ కూర్చున్నా. ఇంకా ఫోన్లోనే స్విచ్ ఆఫ్ ఉండే, సైలెంట్లో ఉండే, ఎవడు పట్టించుకున్నా. ఎందుకంటే డిస్టర్బ్ అయింది అనుకోండి మళ్ళీ మూడు వెళ్ళిపోతుంది. సార్ ఆహాలో వీవ్ సీన్ దట్ రియాలిటీ షో ఉండే కుకింగ్ గురించి, అండ్ యు వర్ ద జడ్జ్ అండ్ యు లుక్ ప్రిటీ సీరియస్, చాలా సీరియస్ గా when it comes to, are you really serious? ఊరుకోండి మేడం, మీరు ఒకళ్ళు ప్రిటీ సీరియస్ అంట. ప్రిటీ సీరియస్ అని ఎందుకు మేడం? నేను స్టార్టింగ్ యాక్చువల్గా షెఫ్ అంటే నాకు డైరెక్టర్ ఆయన ఎవరు, నితిన్ అండ్ భరత్ వచ్చి, సార్ మీరు ఎలా ఉన్నారు అలానే ఉండాలి సార్, ఫుల్ సీరియస్, యూ లవ్ టు కుక్, యూ లవ్ టు జడ్జ్ ఎవ్రీథింగ్. ఓకే రైట్ అని ఫుల్ సీరియస్గా వెళ్ళా. షెఫ్ కొట్టేయగానే నాకు తెలియని ఒక సీరియస్నెస్ వస్తుంది. ఎందుకంటే నేను రెస్టారెంట్లో ఆల్మోస్ట్ ఒక 18 to 20 members పనిచేసేటోళ్ళు. సో నేను ఫుల్ వర్క్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఆడికి వెళ్ళాక సీరియస్గా చెప్తుంటే చెవిలో మైక్ ఉంటుంది, వాళ్ళు అన్న సీరియస్ కాదన్నా, ఓన్లీ జోక్ అన్నా, కామెడీ షో అన్నా ఇది, మరి ఎందుకురా నాకు ఈ షో పిలిచిర్రు అబ్బాయి అని చెప్పారు. నాకు కట్ చేసిర్రు కానీ ఎడిట్లో, సరే రాబాయ్ కామెడీ అన్నారు కానీ కామెడీ చేద్దాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశా కామెడీ చేస్తున్నప్పుడు జీవనన్న బూతులు వచ్చేస్తుంది, నీకు కామెడీ కావాలా బూతులు కావాలా సీరియస్ కావాలా ఏదో ఒకటి ఊరుకో, పైసలు ఇస్తున్నావు కదా అని ఇష్టం అని. అప్పుడే విష్ణు యూ పెయిడ్ నో అని, యూ పెయిడ్ అంటే సర్లే డబ్బులు తీసుకున్నందుకు ఇంత నరకం చూపిస్తారు ఏంద్రా బాయ్, బాడీకి కంఫర్ట్ లేదు. సుమక్క అప్పుడు ధైర్యం చెప్పింది, జీవన్ గారు మీరు ఏం చెప్పినా వాళ్ళు ఎడిట్లో తీస్తారండి, కంగారు పడకండి మీరు చెప్పండి అన్న. రైట్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడా, వాళ్ళు ఎడిట్లో వాళ్ళు చూసుకున్నారు. సో జనాలు అన్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఏ ఇంటికి వెళ్ళినా రెంట్ అడిగితే ఇస్తున్నారు. ముందు ఏంటంటే వెళ్తే ఎవడో గుండుగాడు వచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఇదే ఇల్లు కావాలని చెప్పి ఒక 6 months తిరిగా. వీళ్ళేమో యుఎస్లో ఉన్నారు. అప్పుడు చెడ్డీ వేసుకుని, నేను షార్ట్స్ వేసుకొని, ఎక్కువ షార్ట్స్ మీద ఉంటాను బేసికల్లీ, వాకింగ్ చేయడానికి వచ్చా. వస్తున్నప్పుడు కిందకి వెళ్ళి ఖాళీ అయింది. ఒక్కొక్కరు 8 years నుంచి ఉన్నారు ఈ బిల్డింగ్లో, ఎప్పుడు కదట్లా. ఎందుకంటే వాస్తు నెక్స్ట్ లెవెల్ వాస్తు ఇది. అయితే ఫోన్ చేసి, సార్ ఎవరో గుండుగాడు వచ్చారు సార్, రౌడీలా వచ్చాడు సార్ అది అని. ఓకే, తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసి వచ్చింది. ఇప్పుడు కాలనీ వాళ్ళందరూ పలకరిస్తున్నారు, మా ఇంటికి రావచ్చు కదా, భోజనానికి రావచ్చు కదా, ఇవన్నీ అంటున్నారు. సారీ మేడం, ఒకప్పుడు తిరిగినప్పుడేమో రెంట్కి ఇవ్వలేదు, నేను ఇప్పుడేమో భోజనానికి అంటే నేను రాను, మీరే రండి మా ఇంటికి అన్నాను. మరి అంతే కదా, కర్మ ఆల్వేస్ కమ్స్ అంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ప్రాజెక్ట్కి నితిన్ భరత్కి ఐఎమ్ సో హ్యాపీ. ప్రాబ్లం లేదు రాబాయి నాకు ఇప్పుడు అనుకో. బట్ ఆ షో వల్ల చాలా పేరు వచ్చింది నాకు. అంటే ఇప్పుడు దాకా ద సర్టన్ ఏజ్ పీపుల్ 25 to 35 పీపుల్కి నేను నచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా నచ్చాను. అందరు అమ్మలకి, అందరు అక్కలకి, అందరికి చెల్లెళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాగా ఆదరించారు ఆ షో, గుర్తింపు తెచ్చారు. రోడ్డు మీదకి వెళ్తే కార్లో దాకాల్సిన పరిస్థితి వచ్చింది. దట్స్ నైస్ సార్. యాక్టింగ్ పార్ట్, కుకింగ్ తరఫు నుంచి మాట్లాడడం సార్, చెప్పండి. లైక్ వాట్ డూ యూ లైక్? ఐ మీన్ మీరు ఫిష్ అవన్నీ ఇష్టపడతారు అన్నారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ అపార్ట్ ఫ్రమ్ ఫిష్? ఐ మీన్ హౌ డూ యూ ఫీల్ వెన్ యూ స్టార్ట్ కుకింగ్?
యూ సెడ్ దట్ మీ మూడ్ బాగాలేనప్పుడు నాకు గుర్తుంది అన్న, మళ్ళీ గుర్తు చేస్తే నాకు అర్థం కాదు కానీ నాకు మూడ్ ఒక్కొక్కసారి బాగోదండి. ఎవరైనా డిసప్పాయింట్, ఇప్పుడు మీలా ఉన్నారు, ఎవరో ఒకరు ఏదో తిట్టారు అనుకోండి, ఐ కాంట్ తిట్టలేను నేను. ఎందుకు తిట్టలేను అంటే, ఇప్పుడు మీరు నన్ను తిట్టచ్చు, నేను తిట్టాను అనుకోండి, ఇంకో జీవన్ నన్ను అదే మళ్ళీ ఇదో కేసులు నాకెందుకండి లేడీస్ తోటి. ఆ టైంలో 1 కిలో చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకుంటా, ఉన్నాడు ఒక డ్రైవర్ అసిస్టెంట్, వాళ్ళకి బలి తినండిరా అంట, నేను ఒక పీస్ తింటా, బాగుంది అంటే, బాగాలేదంటే వాళ్ళు తింటారు. సో ఆ కోపం అంతా దానిపైన తీర్చుకుంటా. బట్ మ్యాక్సిమం 99% బాగానే ఉంటుంది. సో ఏదన్నా ఉండగలుగుతానండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ తెలియలేదు నాకు ఆ డిష్ కొంచెం వెరైటీగా ఉంది అంటే, ఐ విల్ గో త్రూ మై జర్నల్స్ ఆర్ ఆన్లైన్. సో ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని ఐ విల్ ట్రై టు కుక్ న్యూ థింగ్స్, న్యూ రెసిపీస్. ఐ విల్ ట్రై మై బెస్ట్. మీరు ఇంట్లోనే కుక్ చేసుకుంటారా లేకుంటే యు విల్ ట్రై ఫుడ్ అవుట్ సైడ్ ఆల్సో? నో, ఇంట్లోనే. ఇల్లు దాటి అసలు గరిటె కూడా ముట్టాను. నువ్వు ₹1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా అసలు గరిటె ముట్ట, దాకి ముట్ట. అంటే ఎందుకు మన పని మనం ఇంట్లో చేసుకోవాలి కానీ రోడ్ అంతా డప్పు వేసుకుని తిరగడం అవసరమా? హోటల్ పెట్టినప్పుడు ఉండేమో బాగానే, చాలా అయిపోయింది, ఎక్కువ ఉండలేను. మళ్ళీ మీ పిల్లల పెళ్ళికి ఏమైనా ఉంటే చెప్పండి, వచ్చి లేదు సార్ చేస్తా. బట్ ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా అయితే మా చుట్టాల ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ ఇంట్లో, అరే జీవన్ వెళ్ళి ఒకసారి ఆ కిచెన్లో చూడరా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని వెళ్ళి జీడిపప్పు పట్టుకుని ఒక్కొక్కటి తింటూ కూర్చొని అన్నీ చూస్తుంటా. చేసేదేమి ఉండదు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం ఎక్కువ బిల్డప్ ఇస్తే వాళ్ళు ఉప్పేస్తారు అంతే. సో ఇంకా జీవన్ గారు వచ్చారు ఏం చేయలేదని మళ్ళీ మా మీదకి జీడిపప్పు అయ్యేదాకా ఒక అరగంట సేపు తిరిగామనుకుని వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్. ఫ్రెండ్స్ చెప్పారు బాధ్యత తీయాలి, షెఫ్గా చదువుకున్నాం, వాళ్ళకి తెలియదు నా అంత బద్దకస్తుడు ఎవడు. నైస్ సార్. సార్ ఫుడ్లో మీకు నచ్చింది చెప్పారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మీ సినిమాస్ అపార్ట్ అండ్ యువర్ ఫుడ్ అపార్ట్, వాట్ కీప్స్ యూ మోటివేటెడ్ సార్ రోజు? లైక్ ఓకే ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ లైఫ్ అన్నట్టు. తెలుగులో చెప్పండి. అంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? వాట్ ఎవర్ ఏదైతే చేస్తున్నారో మీరు. కొత్త క్యారెక్టర్స్, కొత్త కథలు విన్నప్పుడు, కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అది చెయ్యాలి, అది చేస్తే నా కెరియర్ నెక్స్ట్ ఒక సినిమా కొడితే 4 సినిమాలు వస్తాయి అనే కాన్సన్ట్రేషన్లో ఆ సినిమా కొడతా. అందులో యాక్టింగ్ చూసి ఇంకో 4 సినిమాలు వస్తాయి, మంచి సినిమాలు ఎత్తుక్కుంటా. అంటే ప్రతి సినిమా మంచిదే, బట్ నేను చేయగలిగింది అడుగుతాను, వాళ్ళు ఇచ్చారంటే దానికి తగ్గ ఐ విల్ గివ్ మై బెస్ట్. ప్రతి సినిమా చేసేది ఇంకో 4 సినిమాలు వస్తాయని చేస్తా, కానీ ఆ సినిమాతో ఎండ్ అవ్వాలని చేయాలి. అండ్ ఐ విల్ చూస్ మై క్యారెక్టర్స్ ఆల్సో. ఇఫ్ ఐ లైక్ ఐ విల్ డూ, అదర్వైజ్ సారీ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ అండి. నువ్వు మనీ నేను ప్రూవ్ చేస్తాను అంతే. మనీ లేకపోతే ఏం లేదు, నో మీనింగ్. ఎవడు ఉండడు. ఇప్పుడు మీరు కూడా వచ్చారంటే ఏదో జీవన్ బాగున్నాడు ఇప్పుడు పర్లేదండి. సో జీవన్ బాగాలేకపోతే ఎవడు రాడు, ఏం బ్రదర్ అంతే కదా. బాగా ఎక్స్పీరియన్స్ అయింది మరి అంతే. మరి డబ్బుల కోసమే ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంది అని చెప్పి ఇంకో 10% పెంచుకోవచ్చు వేరే సినిమాకి. అట్లా సినిమా పెంచుకోవచ్చు, కానీ లిమిటే. మనమే హీరో కాదు కదా, సో లిమిటెడ్గా బతకచ్చు, బట్ హ్యాపీ. సక్సెస్ అంటే ఏంటి సార్? సక్సెస్ అంటే ఏం లేదు మేడం, పీస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ చాలా రిలాక్స్గా హ్యాపీగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వితౌట్ హెసిటేట్ యూ షుడ్ గో. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను బాగా మాట్లాడుతున్నారు, చూసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి సక్సెస్. బ్యాంక్లో 100 కోట్లు ఉన్నా వేస్ట్. సో పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. సార్ మీ అప్కమింగ్ ఫిల్మ్స్, యువర్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? నౌ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను మేడం, మల్లిక్ రామ్ డైరెక్టర్ గారితో. ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అది.
ఎస్టర్డే నిన్నటితో కంప్లీట్ అయింది షెడ్యూల్ సార్. ఇప్పుడు 12A రైల్వే కాలనీ అని అల్లరి నరేష్ గారు హీరోగా చేస్తున్నారు. అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్, మేబీ మై లైఫ్ చేంజెస్ విత్ దట్ మూవీ. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు నాని కాసర్గడ డైరెక్టర్ గారు ఇచ్చారు. అండ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు, he also supported me a lot. And I'm very thankful to them. దాని తర్వాత రాజ్ కందుకూరి గారు సినిమా చేస్తున్నాను. రాజ్ కందుకూరి గారు అబ్బాయి, అందులో కూడా మంచి క్యారెక్టర్. ఇట్స్ టోటల్ ఇప్పుడు దాకా మీరు చూసారు నన్ను పోలీస్గా కామెడియన్గా చూసారు, బట్ ఇది టోటల్లీ విలన్ సైడ్లోకి వచ్చాను. మళ్ళీ కొన్ని కామెడీ విలన్గా చేసా, కొన్ని మెయిన్ విలన్గా చేసి ఇట్లా చేస్తున్నాం. అండ్ ఆహాలో కూడా దివానా అని ఒక మూవీ, అది శ్రీకాంత్ గారు డైరెక్టర్. సో ఆయన దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఏదైనా తరుణ్ భాస్కర్ సార్ తోటి ఏదైనా చేస్తున్నారా? తరుణ్ భాస్కర్ గారు మన ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, ఆయన అప్కమింగ్ మూవీ ఏం చెప్పారు? He didn't reveal anything, but he said you will see another face of my life. Yes, obviously you will see other face of Tarun's life. సో అకార్డింగ్ టు ద క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పిలుస్తారు నన్ను, లేకపోతే లేదు. నేను ఎప్పుడు బలవంతం పెట్టను ఆయన. అండ్ హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. సో వి కాంట్ పుట్ ఎ ప్రెషర్ పెడితే ఫ్రెండ్షిప్ పోతుంది. సో అందుకనే ఆయన ఎవరు ఆస్కింగ్ టు గివ్ మే ఛాన్స్ అది ఇది అని ఆయన ఇచ్చారు లైఫ్. ఈ నగరానికి ఏమైంది ఇచ్చారు, కిడకోలో ఇచ్చారు. సో అంత తక్కువ మూమెంట్లో ఒక వ్యక్తి పైన అంత పెద్ద స్టోరీ రాసి అట్లా రాయడం అనేది, అది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి కళ అది తీరింది. ఐఎమ్ సో హ్యాపీ టు హిమ్ అండ్ హిస్ మదర్ అండ్ హిస్ టీమ్. సో ఇస్తే 100% ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్. ఇవ్వకపోయినా ఐ విల్ బీ హ్యాపీ, బట్ 100% ఇవ్వచ్చు. సో ఐ కాంట్. We'll wait for the good news then. Yeah, soon you will see his magic. Again it become cult. అది మంచి సినిమా జనాలకి ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. I don't know what he is doing, but that's nice. So small message to all your fans, what would that be? మీరు ఏం చెప్పంటారు చెప్పండి. From your heart to your fans. ఫ్యాన్స్ అందరూ నా తమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్. నేను బయట పబ్లిక్లోనే తిరుగుతుంటాను, నేనేం దాక్కుని తిరగట్లేదు. ఎనీ టైం ఎవరన్నా వచ్చి కలవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అలాని చంపకండి, సినిమాలు ఇవ్వలేను నేను. బట్ మీరందరూ, నేను ఒకటే చెప్తున్నా, అందరూ కెరియర్లో సెటిల్ అవ్వండి, మంచిగా చదువుకోండి. ఎనీ టైం ఏదన్నా ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మన హైదరాబాద్ తెలంగాణకి. అన్నీ మీరు గ్రాప్ చేసుకోవాలి. మీరందరూ హ్యాపీగా ఉంటే మేమందరం హ్యాపీగా ఉంటాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి సినిమా థియేటర్లోనే చూడండి. వై? బికాజ్ ఇప్పుడు ఇంట్లో కూడా హోమ్ థియేటర్ ఉంది, నాకు కూడా ఉంది హోమ్ థియేటర్. బట్ థియేటర్ విజువల్స్ అనేది వేరు. సో అది బెస్ట్, అది ఇవ్వగలుగుతాను. నేను ఎక్కువ చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనం ఎవరు అని చెప్పడానికి. మీరు ఏదో చెప్పమన్నారని ఏదో చెప్పా కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ టు గివ్ ఏ లెక్చర్ అని కాదు, బట్ ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ దట్ యు నో దే ఆర్ ఆల్ మై ఫ్యాన్స్. ఐ లవ్ దెమ్, దే ఆల్సో లవ్ మీ. సార్ యాక్చువల్లీ ఇది లైఫ్ స్టైల్ ఇంటర్వ్యూ. అలా అయితే ఉంచాను మరి. ఒక్క క్వశ్చన్ సార్, జస్ట్ చెప్పండి. జాతిరత్నాలు యాజ్ ఐ మీన్ మీ క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. జాతిరత్నాలు When working with Darshi also, I forgot the main character. Darshi is my childhood friend. Okay. సో మీరు అడిగిన ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే నా సీనియర్ అంటారు. దొంగ లేదండి, నారాయణ కాలేజ్, నారాయణ సమ్ ఏదో కాలేజ్, ఒకటే బ్యాచ్. ఐ థింక్ ఈజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేను సెకండ్, సమ్ ఐ డోంట్ నో. సమ్ అక్కడ మా ఇంటి పక్కనే ఉంటుండే. అప్పట్లో సియాజ్లో తిరిగేటోడు సారు, నేనేమో పల్సర్లో తిరిగి
ఏరా దర్శి ఆ ర్యాపో మెయింటైన్ చేసేటోళ్ళం. అప్పటికే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను కోస్టా క్రూజ్ లైన్స్ లో జాబ్ చేస్తున్నా US లో. సో అట్లా అట్లా మనోడు ఇండస్ట్రీకి వచ్చాడు, నేను మెల్లగా వచ్చాను. బట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. మాక్సిమం ప్రతి డైరెక్టర్, నేను ఇప్పుడు చేసే ప్రతి డైరెక్టర్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఇప్పుడు స్టార్టింగ్ లో ఈ నగరానికి ఏమైంది, తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ, మొన్న కూడా భరత్ కమ్మ అన్నతో మాట్లాడారు. మేర్లపాక గాంధీ, పవన్ సాధినేని గారు అండ్ శ్రీను గారు, రాజ్ సత్య గారు అండ్ మన సుకుమార్ సార్ గారు, నేను చేసిన డైరెక్టర్స్ అనిల్ రావుపుడి గారు, తరుణ్ భాస్కర్ గారు, ఉపేంద్ర గారు అని బీటెక్ చేశారు ఆయన, అండ్ మన అనుదీప్ జాతిరత్నాలు, ఆయన బాగా క్లోజ్. ఎట్లా అంటే మా రెస్టారెంట్ పక్కనే ఉంటుండే రూమ్ లో, ఇక్కడ పడుకుని నవ్వుతూ అక్కడ దాకా వెళ్తాడు, నాకు అర్థం కాదు, నవ్వుతూనే ఉంటాడు. సో ఇట్లా మళ్ళీ ఫనీ వర్మ గారు, సుధీర్ వర్మ వాళ్ళ బ్రదర్ సూపర్ ఓవర్ ఇచ్చారు నాకు అప్పుడు, అది కూడా చేశారు. సో సేనాపతి అదొక మంచి నాకు కెరియర్లో మంచి బాగుంది, సెట్ అయింది. ఇట్లా చాలా ఉన్నాయండి. బట్ ఇప్పటికీ చెప్తున్నా కదా, నేను ఏ సినిమా డైరెక్టర్ని, నేను చేసిన ప్రతి సినిమా డైరెక్టర్ని నా లిస్ట్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ వాంట్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్ వన్ టైమ్ ఫర్ ఏ బిగ్ పార్టీ సంథింగ్. అయ్యా ఇంట్లోనే, నేను ఎప్పుడు రోడ్లో పైన ఇంట్లోనే, బికాజ్ ఐ లవ్ టు సర్వ్ ద ఫుడ్ అండ్ you love to be the host. యా ఐ వాంట్ టు బి అ హోస్ట్. అంతే, ఇంగ్లీష్లో బాగా కన్వర్ట్ చేశారు కానీ. సో అంతే అండి, ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదు సార్, కొద్దిగా జాతిరత్నాల గురించి, యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ మూవీ. జాతిరత్నాలు ఏం లేదు మేడం, అడిగాం అప్పుడు చేస్తావా అన్న అన్నాడు, చేస్తారా భయ్ అన్న. ఏదో రూమ్ లో తీసుకెళ్ళి మనోడు చాలా షార్ట్, చాలా ట్రిక్గా టకటక తీసేస్తాడు. ఒక కెమెరా పెట్టి టకటక 2 డైలాగులు ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత క్లోజ్అప్ వైడ్ షాట్ తీసాడు. ఓకే, కింద ఒక షార్ట్ నడుస్తున్నా పొడుగు అమ్మాయి వచ్చింది. ఎవర్రా ఈ అమ్మాయి ఇంత బాగుంది అన్న, ఆబ్వియస్లీ ఉంటారు కదా మేడం అంటే, అరే హీరోయిన్ అన్నాడు. హీరోయినా ఇంత పొడుగుంది నాకన్నా, సర్లే అని చెప్పి అన్నాడు. అప్పుడు ఫరియా అబ్దుల్లా అని నాకు తెలిసింది. దాని తర్వాత నౌ షీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. రెగ్యులర్ గా సినిమాలు చేస్తాను. గుర్రం పాపిరెడ్డి చేస్తున్నాను ఇప్పుడు. డైరెక్టర్ మురళి గారు, చాలా అద్భుతంగా వచ్చింది. మొన్ననే ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో అందులో కూడా ఫరియా గారు మంచి యాక్టర్, మంచి ఫ్రెండ్లీ నేచర్. వాళ్ళ అమ్మగారు కూడా ఫుల్ ఇంత మధ్యాహ్నం తింటది, ఇంత Any special dialogue? I want it from Kidakola that you can narrate. Go to your sister room. Yes. To bring jasmine flowers. I'll die with my die. Who are you? అది యాక్చువల్గా డైలాగు, నా సావు నేను వస్తా అనేది. అరే జీవన్ ఇది కన్వర్ట్ చేయగలుగుతా అంటే, నా సావు నేను వస్తా, ఐ డై విత్ మై డే. అదేంద్ర అంత ఈజీగా చెప్పేవారు. అదేందన్న దాంట్లో ఇఫ్ యూ గివ్ సంథింగ్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఇమీడియట్లీ. గివ్ సంథింగ్. నిన్నే అడుగుతున్నా, సారీ మిమ్మల్ని అడుగుతున్నా. సరే కట్, ఇట్లా ఫ్రీగా ఉంటే ఇట్లా వస్తాయి. It's okay sir, it's okay. She is my sister only, don't worry. Jasmine flower dialogue to the camera. I'm going to your sister room to bring jasmine flowers. So అంటే if you tell something in Telugu, I'll translate it in English. Translate in English. ఇంగ్లీష్ మర్చిపోయింది పిచ్చిది. నేను తెలుగులో డైలాగ్స్ ఇస్తున్నా సార్, ఏమంటే బాగుంటుంది. సరే చెప్పు. వినయ్ సార్ ఏదైనా చెప్పండి. నువ్వు డిస్టింగ్ లో పాస్ అయ్యానన్నావు, లోయాలు అన్ని అబద్ధాలే, కాపీ కొట్టి పాస్ అయినట్టుంది. అమ్మా, ఐ విష్ ఐ కుడ్ సార్. వినయ్ సార్ ఏదైనా చెప్పండి సార్. తెలుగులో ఏం ఇవ్వాలి సార్ నేను మీకు? యువర్ విష్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్. కేసీఆర్ సార్ డైలాగ్ ఏదన్నా అప్పుడు కానీ చెప్పు దెబ్బలు పడవు. కేసీఆర్ సార్ గురించి, కేటీఆర్ సార్ గురించి, వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు.
మనం ఏమనలేము, మనం వాళ్ళని అనే అంత పెద్దోళ్ళం కూడా కాదు, ఇమిటేట్ చేసే అంత గొప్పలం కాదు. అంతేనా సార్? సో దే ఆర్ ఆల్ లెజెండ్స్. బట్ లెజెండ్స్ హ్యావ్ డైలాగ్స్ as well. ఓన్లీ లెజెండ్స్ షుడ్ స్పీక్. అంతే అంటారు. ఎస్, we are all followers of KCR and KTR. So we don't have rights to talk. Okay, sir. And you are from Loyola College distinction, you don't know even this? Okay, sir. Okay. Let's not talk about it then. Okay. But sir, anytime did you think of joining politics? ఆశ ఎప్పుడైనా ఉండేనా? ఉన్నదే. ఇప్పుడు అదేదో డైలాగ్ ఉంటుంది, మా అమ్మమ్మ చెప్తుంటది, మా తాత వస్తుంటాడు అప్పుడప్పుడు అంటాడంట, ఏదో అడిగితే తాగనికే కోటర్ లేదంటే తండ్రి వచ్చి ఫుల్ బట్టలు అడిగినట్టు, ఎందుకురా నీకు చేసుకున్న దాంట్లో చేసుకోవచ్చు కదరా, అతిగా ఆశపోయి పైకి ఎందుకురా, ఉన్నది నడుస్తుంది, నడవని దేవుడే డిసైడ్ చేస్తాడు. ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి. మీరెందుకు పాలిటిక్స్ లో జాయిన్ అవ్వట్లేదు? ఇంట్రెస్ట్ లేదు సార్. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, నాకు వచ్చిన డౌట్ వస్తే మరి ఇంట్రెస్ట్ లేదు సార్. సేమ్ ఆన్సర్ నేను చెప్తా. అంతేనా? కొంచెం మీరు డైరెక్ట్ ఇంట్రెస్ట్ లేదన్నారు, నేను ముక్కు చూసుకుంటుంది. It was fun, sir, talking to you. Thank you so much for being our host and giving us good food. We loved the food also. Thank you. ఏదో పై పైకి చెప్తున్నారు కానీ పై